ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిల్డింగ్ ప్లానర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ పై ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఈ రోజు మనం టాపిక్ చూసుకున్నట్లయితే ఈ రోజు టాపిక్ అనేది కవరింగ్ బ్లాక్స్ అనమాట. కవరింగ్ బ్లాక్స్ గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. సో ఈ కవరింగ్ బ్లాక్స్ అనేది మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, ఈ విధంగా అనేది కనిపిస్తుంటాయి అనమాట కవరింగ్ బ్లాక్స్. సో దీని గురించి మనం పూర్తి డీటెయిల్ అనేది తెలుసుకుందాం. సో ఈ కవరింగ్ బ్లాక్స్ మనం చూసుకున్నట్లయితే ఆర్సీసీ వర్క్స్ లో అనేది బాగా యూజ్ చేస్తుంటారు అనమాట. బీమ్స్, స్లాబ్స్, కాలమ్స్, ఫుటింగ్స్ ఉంటాయి కదా, వాటిలో ఈ కవరింగ్ బ్లాక్స్ అనేది యూజ్ చేస్తుంటారు. ఈ కవరింగ్ బ్లాక్స్ ఇదిగో ఈ విధంగా స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, ఈ విధంగా అనేది యూజ్ చేస్తుంటారు అనమాట. ఇది ఎందుకు యూజ్ చేస్తారని మనం చూసుకున్నట్లయితే ఐరన్ ఉంటది కదా, స్టీల్. ఈ స్టీల్ అనేది కాంక్రీట్ నుంచి బయటికి రాకుండా కాంక్రీట్ లోపల మధ్యలో ఉండేటట్లు చూడడానికి ఈ కాంక్రీట్ బ్లాక్స్ అనేది యూజ్ చేస్తుంటారు. కాంక్రీట్ బ్లాక్స్ అనేది మెటీరియల్ బేస్ చేసుకొని కొన్ని రకాలు ఉంటాయి. అదే విధంగా వీటిలో సైజుని బేస్ చేసుకొని కూడా కొన్ని రకాలు ఉంటాయి అనమాట. మనం దీంట్లో మెటీరియల్ ని బేస్ చేసుకొని కొన్ని రకాలు ఉంటాయని చెప్పినా కదా, సో ఆ రకాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. ఏదైతే మనకి ఇక్కడ కనిపిస్తుందో ఈ షేప్ లో మనకి కాంక్రీట్ షేప్ లో అనేది కాంక్రీట్ బ్లాక్స్ తయారు చేస్తుంటారు, అదే మెటీరియల్ ని బేస్ చేసుకుని. అదే విధంగా వుడ్ బ్లాక్స్ అనమాట, ఇదే షేప్ లో వుడ్ మెటీరియల్ అనేది యూజ్ చేసి ఈ బ్లాక్స్ అనేది తయారు చేస్తుంటారు. అదే విధంగా పీవీసీ మెటీరియల్ యూజ్ చేస్తారనమాట, సేమ్ బ్లాక్స్ అనమాట. కాకపోతే మెటీరియల్ అనేది వుడ్, పీవీసీ అట్లా మెటీరియల్ మారిపోతూ ఉంటుంది. అదే విధంగా స్టీల్ బాక్స్, అదే విధంగా స్టోన్ బాక్స్ అంటే రాయల బాక్స్ అనేది అలా బ్లాక్స్ అనేది ఆ విధంగా తయారు చేస్తుంటారు. సో మనం ఆర్సీసీ వర్క్స్ లో చూసుకున్నట్టయితే ఓన్లీ కాంక్రీట్ బ్లాక్స్ ని యూజ్ చేయడానికే ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వీటిలో సైజులు ఉంటాయని మనం చూసుకున్నాం కదా. సో ఏదైతే మనం ఈ స్క్రీన్ మీద ఏదైతే మనకి స్క్రీన్ మీద కనిపిస్తుందో ఒకే బ్లాక్ లో మెజర్మెంట్స్ కలిగి ఉన్న ఒక బ్లాక్ అనేది ఉంటుంది అనమాట. ఒకే బ్లాక్ లో 20 mm, 25 mm, 30 mm, 35 mm అట్లా 4 అనేది ఖచ్చితంగా ఉంటాయి. అదే విధంగా మనకి ఈ బ్లాక్ అనేది 15, 20, 25 mm, 30, 31, 30, 35 అదే విధంగా 40, 50, 60, 70 mm వరకు కూడా ఉంటాయి అనమాట. ఈ బ్లాక్స్ ఈ బ్లాక్స్ అనేది పుట్టింగ్స్ కి, బీమ్స్ కి, కాలమ్స్ కి, స్లాబ్స్ కి ఏ ఎంఎంస్ లో ఉన్న బ్లాక్స్ ని వాడాలి అని మనం చూసుకున్నట్లయితే 15 and 20 mm ఏమో స్లాబ్స్ కి యూజ్ చేస్తారనమాట. అదే విధంగా ఇదిగో ఈ స్క్రీన్ మీద ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ విధంగా అనేది స్లాబ్స్ కి యూజ్ చేస్తుంటారు. అదే విధంగా మనం 25 mm ఏమో బీమ్స్ కి యూజ్ చేస్తుంటారు. సో ఈ విధంగా అనేది బీమ్స్ కి యూజ్ చేస్తారనమాట, ఇట్లా ఈ స్టీల్ అనేది బయటికి రాకుండా. అదే విధంగా కాలమ్స్ కి ఏమో 30 mm కవరింగ్ బ్లాక్స్ అనేది యూజ్ చేస్తారు. ఫుటింగ్స్ కి ఏమో 40 mm బ్లాక్స్ అనేది యూజ్ చేస్తారు. అదే విధంగా సన్షేడ్స్ మనం చూసుకున్నట్లయితే 50 mm కవరింగ్ బ్లాక్స్ అనేది యూజ్ చేస్తుంటారు. ఎందుకు యూజ్ చేయాలంటే ఐరన్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. కొన్ని సందర్భాల్లో కాంక్రీట్ లోపల ఉండకుండా బయటకు వచ్చేస్తుంది. సో బయటకు వచ్చేయడం వల్ల ఐరన్ కి తుప్పు పట్టి లోపల ఉన్న ఐరన్ కి మొత్తానికి తుప్పు అనేది పాకిపోతుంది. సో అలా తుప్పు పాకిపోవడం వల్ల కాంక్రీట్ బ్లాక్లు అనేది పెచ్చలుగా ఊడిపోతుంది అనమాట. సో దీని వల్ల ప్రొటెక్ట్ చేయడానికి ఈ కాంక్రీట్ బ్లాక్స్ అనేది యూజ్ చేస్తుంటారు అనమాట, స్టీల్ అనేది మధ్యలోకి ఉండిపోవడానికి. సో ఈ విధంగా కవరింగ్ బ్లాక్స్ అనేది మేజర్ గా యూజ్ చేయాలన్నమాట. మాక్సిమం యూజ్ చేయడానికి ట్రై చేయాలి. కొంతమంది ఏంటంటే యూజ్ చేయకుండా నెగ్లెక్ట్ చేస్తుంటారు, ఏముందిలే అనుకొని దాని పక్కన ఏదో ఒకటి చేసి కాంక్రీట్ వేసిన తర్వాత మధ్యలోకి లాగితే ఉంటదిలే అని అనుకుంటారు. కాకపోతే యూజ్ చేసి చాలా మంచిది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయడం అంటే ఏం లేదు, కింద కనిపిస్తుంది రెడ్ కలర్ బటన్ పై ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా లైక్ చేసి షేర్ చేయండి. ఇలా సబ్స్క్రైబ్ అండ్ షేర్స్, లైక్స్ చేయడం వల్ల నేను ముందు మంచి వీడియోలు తేడానికి ట్రై చేస్తూ ఉంటాను.